అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గం అభ్యర్థి కింద తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మమ్మల్ని ప్రకటించినందుకు మేము ఎంతో ఆనందంగా ఉంది. ఈ గుడివాడ ప్రత్యేకమైన నియోజకవర్గం ప్రత్యేక పరిస్థితులు కూడా ఊహించుకుని ముందుగానే ప్రకటించడం చాలా సంతోషకరమైన ఇదే దీని మొత్తంలోకి మేమంతా ఉమ్మడిగా కలిసి ఈ గుడివాడ నియోజకవర్గాన్ని మళ్ళీ ప్రజలకు అంకితం చేసేట్టుగా మేమంతా పనిచేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. దీనికి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే మొట్టమొదటిగా వాన రావి వెంకటేశ్వర గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సిన విషయం. ఆయన ఒక మనిషి ఎంత అప్పుడు దాకా ట్రై చేసిన మనిషి ఒక్కసారిగా ఇలా నన్ను ఇంత ఆశీర్వదించి కౌగులించుకుని బేసిక్గా నన్ను ముందు నడిపిస్తా ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం, అరుదుగా కనపడుతుంది. ఇలాంటి మహానుభావులు ఇంకా ఉన్నారు మన దీంట్లో అనేది చాలా ఆనందంగా ఉంది. తలుచుకుంటేనే మామూలుగా మనం ఎంతో ఈజీగా అనిపించేస్తా ఉండొచ్చు, కానీ ఇంత బిగ్ డెసిషన్ ని ఆయన అంత చక్కగా ఆహ్వానించి ముందు తీసుకెళ్లి ప్రతిరోజు నాకంటే ముందే రెడీగా ఉండి ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఏ పని ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అవి చాలా చేసుకొచ్చేస్తాం. అడగక ముందే చేస్తున్నారు. అసలు అడగాల్సిన అవసరం నాకు లేకుండా ఉంది. నేను సింపుల్ గా ఆయనతో పాటు వెనక్కి తిరుగుతున్నాను అంతే. ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకమైన థ్యాంక్స్ రావంటేశ్వర చెప్తాను మా అన్నయ్యకి ఇంట్లోకి. అలాగే మిగతా అందరూ నాయకులు, జనసేన నాయకులు శ్రీకాంత్ గాని, అలాగే యలవర్ శ్రీనివాస్ గారు కానీ, మిగతా నాయకులందరూ కానీ, ఇప్పుడు పెన్నోనేని వెంకటేశ్వర గారు కానీ అందరూ ఆశీర్వదించుకుంటా దీంట్లో తీసుకెళ్తున్నారు. బాబ్జీ గారు కానీ, ఎవరు చూసినా గాని ముగ్గురు మండలాధ్యక్షులు పూర్తిగా నన్ను ముందు నుంచి వచ్చిన తర్వాత అసలు పూర్తిగా ఓన్ చేసుకుని అందరూ తీసుకుని వెళ్తున్నారు. మా చిన్నటి మిత్రుడు దింట్యాల రాంబాబు గారు టౌన్ అధ్యక్షులు, ఆయన కూడా మమ్మల్ని అందరినీ నడిపించుకుంటా ప్రతి వార్డుకి ఏర్పాట్లు చేసుకుంటా అసలు ఎలా నడవాలి అంటే రాజకీయం కొత్తగా ఉన్న నాకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా అంతటి స్పందన చూపిస్తా ఉన్నారు. అందరు ఐక్యత చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇప్పుడు దాకా ఏదో అయిపోతుంది, ఏదో ఒకటి చేద్దామని, ఏదో గొడవ పెడదామని చూస్తున్న వైఎస్ఆర్సీపీకి అణు మాత్రం కూడా కొంచెం కూడా గ్యాప్ దొరకకుండా ఇంత చక్కగా కలిసి పని చేసుకుంటూ పోతుంటే ఏదో తెలియని అయోమయంలో పడిపోయారు మొత్తం. నాకు ఈ రోజు నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఈ కామాక్షిదేవి పీఠం ముందు కూర్చుని మీకు అందరికీ చెప్తున్నాను. ఒక్కటి, ఈ అభ్యర్థిత్వం గాని అలాగే ఈ గెలుపైనా ఈ ఓటమైనా గాని నాది ఒక్కరిది కాదు. మన తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ప్రత్యేకంగా 30% భాగం రావి వెంకటేశ్వరకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ దీంట్లో. అలాగే మిగతా నాయకులు అందరూ ఎంతో కష్టపడి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ జనసేన వారు అసలు ప్రత్యేకంగా అసలు మాతో కలిసి పూర్తిగా మమ్మల్ని వెంట నడుస్తా చాలా తీసుకెళ్తున్నారు. ఈ గెలుపులో అందరికి సింహభాగం వెళ్ళిపోతుంది. నాకు మిగిలేదు చాలా అతి తక్కువ మిగిల్చుకోదలుచుకున్నాను. ఎందుకంటే ఇంతమంది లేకుండా నేనేం చేయగలిగేవాడినో, ఎంతవరకు వెళ్ళగలిగేవాడినో నాకే తెలియదు. కానీ విజయం చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇంకా మా కృషి మొత్తం చూస్తూనే ఉంటారు బాబు గారు కానీ, మిగతా నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వారిద్దరికి కూడా ప్రత్యేకంగా, అలాగే లోకేష్ బాబు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఓకే, మా ఉమ్మడి కృషి మీరు గుర్తించినందుకు, మా ఉమ్మడి అభ్యర్థాన్ని నిల్చోబెట్టినందుకు, అనౌన్స్ చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఓడించడం అనేది పెద్ద మ్యాటర్ కాదు.
నాని పని అయిపోయింది అది. ఇప్పుడు నాణ్యన పోటీ చేస్తున్నాను నమ్మకం మీకు ఉందా? ఆడ చెప్పండి. సీట్ ఇస్తారో కూడా దిక్కులేదు ఆడికి. ఆడెందుకు ఆడి జగన్మోహన్ రెడ్డి ఎత్తుక్కోవాలి ఆడి సీటు. అదో ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుంటే మాకు పేరు ఇచ్చారు, ఇంకా పేర్లు అనౌన్స్ కానీ వాళ్ళని అడగండి ఇంకా ఏం చేయాలన్నది ఎవరు నోటిస్తారని పారిపోతాడు నాని ఈ సంవత్సరం. జాగ్రత్త అండి. మనం అందరం తప్పకుండా ఈసారి బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నాం. ఎప్పుడు లేనంత, ఎప్పుడు గుడివాడ చరిత్రలో 100% మనం 100% విజయం సాధిస్తున్నాం. మీకు అర్థమయ్యే ఉండాలి ఇప్పటికే. అది పని అయిపోయింది, పారిపోతాడు గుడివాడ, అడుగు పెట్టాడు, చూస్తా ఉండండి.